అసలు నిజానికి నారాయణోపాసనము అన్న మాటకు అర్థం కేవలంగా పరమేశ్వరుడి దగ్గర కూర్చుని ఏదో తులసితో అర్చన చేయడమో అభిషేకం చేయడమో అక్కడికి మాత్రమే పరిమితమైపోమ్మని కాదు. అంటే నేను అది చేయడం తప్పు అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకండి. నేను అలా చేయడం తప్పని నేను అంటలేదు. ఆ చేసి వేదం చెప్పినటువంటి కర్మ కాదు, దాన్ని దాటమని చెప్పింది. దాటి ఎక్కడో అక్కడ నిలబడిపోతుంది. అరే, ఈ తులసి దళాన్ని చేసిన వాడెవరు, దీంట్లో ఇంత గొప్ప సువాసన పెట్టిన వాడెవరు? ప్రతి ఆకుని పురుగు పట్టుకుంటుంది కదా, తులసి ఆకుని పురుగు పట్టుకోకుండా చేసిన వాడెవరు? మీరు లిల్లీ పూలు చూడండి, దానిలో ఉంటాయి తేనెటీగలు ఉండి ఆ పూలదండ వేసినప్పుడు ప్రత్యేకించి ఇటువంటి ఋతువులో వెంటనే తీయకపోతే ఏమవుతుందంటే అందులో ఉన్న పురుగు లాల్చీలో దూరుకుట్టేస్తుంది. స్వానుభవమున చెప్పు చవటలారా అని నేను అనేక పర్యాలు అనుభవించి అప్పటి నుంచి వాసన చూసి పక్కన ఎడుతూ ఉంటాను. కాబట్టి పురుగులో ఉంటుంది తేనెటీగ, పురుగులో ఉంటుంది చీమ, పట్టుకుని ఉంటాయి ఆకుపచ్చటి పాకేటటువంటి చిన్న చిన్న గొంగళి పురుగులు. తులసి దళానికి పట్టుకున్నవి నాకు చూపించండి. తులసి దళాన్ని ఇవి పట్టుకోవాలగా. కారణం ఏంటంటే దాని యందు అంతటి ఓషధీ గుణము, అంతటి సువాసన, మంగళభరితమైన సువాసన నిక్షిప్తమై ఉంటాయి. ఆకు ఇలా నలిపి మీరు వాసన చూడండి, తులసాకు ఎంత సువాసన. ఎవరు పెట్టారు దాన్ని తులసాకులో అంత గొప్పతనాన్ని? వాడు దొరకడు.